ముఖ్యంగా ఈరోజు కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పరిస్థితుల మీద, అంటే ఎలినోవా ఎఫెక్ట్ తోటి వర్షాలు లేని కారణంగా పంటలు వేసుకోలేని పరిస్థితులలో రైతులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో జిల్లాల వారీగా ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలి, ఏ రకంగా వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ కిసాన్ కాంగ్రెస్ పూర్తిగా చర్చించుకొని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, ఏ రకంగా ప్రభుత్వం చేయగలిగితే రైతులు ఆదుకునే వాళ్ళం అవుతామనేటువంటి ఒక ఆలోచనతోటి వల్ల మేము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా అన్ని జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి జిల్లాలలో రైతులతోటి మాట్లాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా అధిగమించాలి, ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవాలనేటువంటి ఒక చర్చ చేసినటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ కూడా మేము ఒక కాంగ్రెస్ పార్టీ రైతు సంఘంగా మా వంతు బాధ్యతగా మేము కూడా జిల్లాలలో ఏ రకంగా ఉన్నదో ఆ సమస్యలన్నీ కూడా మేము ఒక రిపోర్టు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఒక ఆలోచనతోటి సమావేశాన్ని పెట్టుకున్నాము. మేము కిసాన్ కాంగ్రెస్ గా మా బాధ్యతగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పంటల మార్పిడి అయినా ఇంకా ఎల్లేకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఇచ్చే సూచనల మీద కూడా ఖచ్చితంగా జిల్లాల వారీగా మేము తిరిగి రైతులకు ఒక అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుపోతా ఉన్నాము. అది ఈ మొదటి వారంలోనే జిల్లాలలో పూర్తిగా తిరుగుతూ ఎలినోవా ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కొన్ని పంటలకే పరిమితమై ఒక ఈజీ క్రాప్ గా వరికే పరిమితమైన సందర్భంలో వరి కాకుండా ఎక్కువ నీళ్లు తోటి సాగే పంటలు కాకుండా తక్కువ నీటితోటి పండించేటువంటి పంటలు వేసుకోవడం వల్ల కలిగే లాభాలు, దాని మీదనే మేము జిల్లాలలో ప్రచారాన్ని చేస్తామనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే మీ ద్వారా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో కొద్దిగా వర్షం పడుతుంది కదా అని మనము ఆగమైపోయి వరి పంటలు వేయకుండా తక్కువ నీటితోటి పండేటటువంటి పంటలు ఉన్నాయి కాబట్టి వాటిని వేసుకోవాలని మీ ద్వారా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా మన తెలంగాణలో గతంలో పండినటువంటి పంటలే మనం మర్చిపోయి ఒకటి రెండు పంటలకు పరిమితమైన కాబట్టి అట్లా కాకుండా ఇవాళ ఖరీఫ్ ఎట్లాగా అయిపోయింది, రబీ వస్తుంది, ఆగస్టు నుంచే కూడా మనం అరతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పల్లి అయినా, కందులైనా, పెసర్లైనా, మినుములైనా ఇట్లాంటి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పంటల వైపు మనం రైతులంతా కూడా అటువైపు ఆలోచన చేసి ఆ పంటలు సాగు చేయాలని చెప్పేసి మేము రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎలినో అనేది ఇంకా రబీ వచ్చే సంవత్సరం కూడా ఉంటుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్న దృష్ట్యా మనం నీటిని పొదుపుగా వాడుకొని తక్కువ నీళ్లతోని పండేటటువంటి పంటలను వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము రైతులందరికీ కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే చలికి వాడినటువంటి వేరే శనగ పంట ఉన్నది, దానికైతే నీళ్ళే అవసరం లేదు, పూర్తిగా మంచుతోటి చలితోటి పండేటువంటి పంట కాబట్టి అట్లాంటి పంటలు వేసుకొని రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి మీ ద్వారా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల తరఫున కూడా ఇంకా ఏ రకంగా స్ప్రింక్లర్స్ కానీ బిందు సేద్యం సంబంధించినటువంటి ఏదైతే ఉందో, లేదా కూరగాయలు సాగు చేస్తే కూరగాయలకు పందిరి వేసుకోవడానికి ఏ రకమైనటువంటి సాయం చేయొచ్చో మేము ప్రభుత్వానికి రైతాంగం తరఫున ఖచ్చితంగా ఒక నివేదిక ఇస్తామని చెప్పేసి రాష్ట్ర రైతాంగానికి తెలియజేస్తూ, ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎలినో ప్రభావం దృష్ట్యా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉందో ఇది కరువుకు సంబంధించినటువంటి దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రత్యేకంగా ఇదివరకు ఏదైతే కొనసాగుతా ఉందో ఏదైనా రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీల విషయంలో
కేంద్ర ప్రభుత్వం 60% ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% అయితే ఉందో దీన్ని మీరు పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వమే భరించేటటువంటిది తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బడన్ పడకుండా ఇలాంటి కరువు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏదైతే సబ్సిడీ ద్వారా ఇస్తారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి కేంద్రమే భరించాలని చెప్పేసి మేము మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పంటల కొనుగోలులో కూడా మీరు కొన్ని పంటలకే పరిమితమై ఏదైతే పప్పు దినుసులు ఉన్నాయో కొన్ని ఆయిల్ సీడ్లు కొంత కొని అది కూడా 25% మీరు సేకరిస్తున్నారు. మిగిలిన పంటలు కొనుగోలు చేయట్లేదు. కాబట్టి మొక్కజొన్న పంట అయినా లేదా పప్పు దినుసులు అయినా ఆయిల్ సీడ్ అయినా ఏ పంటలైనా పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పంటలు కొనుగోలు చేస్తా ఉన్నది. మీరేమో వరిని కేవలం ఒక 60% తీసుకొని మిగిలిన పంటలను 25% తీసుకుంటారు. అందులో మొక్కజొన్న కానీ తెల్లజొన్నలు కానీ ఒక గింజ కూడా కొనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో అంటే మీరు కనీస మద్దతు ధర ప్రకటించినటువంటి పంటలు ఏదైతుందో ఆ పంటలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇటీవల పెంచినటువంటి ఎరువుల ధరలు ఏదైతే బీస్ కానీ బారబచ్చి సోల కానీ సూపర్ కానీ అన్ని ఎరువులు ఒక డిఏపి తప్ప అన్ని ఎరువులు ఏది పెంచిండ్రో ఆ ఎరువుల ధరలన్నీ కూడా ఇమ్మీడియట్ గా తగ్గించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్నటి వరకు 1800 అమ్మినటువంటి బీస్ ఇవాళ 2100కి అమ్ముతా ఉన్నారు. అట్లా రోజు రోజుకి పెంచుతూ రైతుల మీద భారం వేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎరువుల ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.